హలో, హాయ్. ఈరోజు మనం మాట్లాడుకుందేంటంటే ఎపెక్స్. ఫ్యూచర్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాప్ అండ్ లెజిట్ ఆల్సో. ఏంటంటే ఈరోజు ఎపెక్స్‌లో మనం తెలుసుకుందాం. రూల్స్ గానీ అండ్ ఫీజు స్ట్రక్చర్, పీఏ అకౌంట్స్ అండ్ పే ఔట్స్ కూడా. సో, రండి స్టార్ట్ చేద్దాం. యాహ్! ఏంటంటే ఎపెక్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌దొచ్చి ఇంట్రాడే ట్రేడింగ్ రావడం అండ్ ఈఓడి. ఇంట్రాడే అనేది హార్డ్. బిగినర్స్ గట్టా కొంచెం కష్టమనమాట. ఈఓడి బెస్ట్. అంటే ఫ్యూచర్స్‌లో ప్రతిది జరుగుతుందంతా ఈఓడియే. అంటే ఇప్పుడు ఎపెక్స్ నుంచి 1 మంత్ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చింది. 1 మంత్ అవుతుంది ఇది తీసుకొచ్చి. ఇందులో మీరు ఏది తీసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓడి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ట్రేడ్ అవర్ట్. ఈ రిథమిక్ వెల్త్ చార్ట్స్ వద్దు. ట్రేడ్ అవర్ట్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అకౌంట్ సైజెస్ మీ డిపెండ్ మీరు ఏది తీసుకుందామంటే అలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 25,000 అనుకోండి అకౌంట్ అనుకోండి. ఎంత పడుతుంది చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ 90% ఆఫ్ వస్తుంది కాబట్టి ఇదే బెస్ట్. మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు 29 అంటే $30 పడుతుంది. 25,000 అకౌంట్. దానికి వన్స్ మీరు పాస్ అయ్యారనుకోండి పీఎఫ్ ఈజ్ $109 కట్టాలి. అది ఫెయిల్ అయితే ఎట్ట కట్టక్కర్లే. దీనికొచ్చేసి రూల్స్ చూడండి. 1 డేలో పాస్ అయిపోవచ్చు. ఇది బెస్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్స్‌లో. అండ్ మాక్సిమం కాంట్రాక్ట్ వచ్చేసి 4 మినిట్స్ తీసుకోవచ్చు అండ్ 40 మైక్రోస్. అండ్ టార్గెట్ వచ్చేసి 1500. అండ్ డ్రాడౌన్ వచ్చేసి మ్యాక్స్ వచ్చేసి 1000. ఏటొచ్చేసి దీనికి డైలీ లాస్ లిమిట్ ఉంటది ప్రతి అకౌంట్‌కి. అదేంటంటే 500. ఇప్పుడు 25,000కి 500 ఉంటది. అదే సేమ్ అలాగా 50,000కి 1000 ఉంటది. 100కి 150 1500 ఉంటది. 150,000కి 2000 ఉంటది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేరీ అవుతది. అది మీరు చూసుకోండి. అండ్ వచ్చేసి ట్రేడ్ ఇట్లా ఇప్పుడు మీరు ఇది ప్రెస్ చేయగానే మీకు ట్రేడ్ కూడా అవుద్ది ఇది ఇందులో. ఇలా మీరు మొబైల్‌లో చేసుకోవచ్చు. బ్రౌజర్‌లో కూడా అవుద్ది. సో, అలాగా. ఇంకా రూల్ ఏంటంటే మీరిప్పుడు అకౌంట్ ఎవాల్యుయేషన్ పాస్ అయిపోయారనుకోండి. నేను ఓ రూల్ ఏంటంటే 7 డేస్ అంటే మీరు పాస్ అయిన 7 డేస్ లోపు ఇది పే చేయాలి. ఈ $109 లేదనుకుంటే పోద్ది. అండ్ వచ్చేసి పే ఔట్స్ ఎలాగా అంటే మినిమమ్ 5 ట్రేడింగ్ డేస్ చేయాలి. చేస్తే అప్పుడు అంటే ఎవ్రీ 5 డేస్‌కి మీరు పే ఔట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఎపెక్స్‌లో బెస్ట్ వచ్చేసి మీరు మాక్సిమం 20 అకౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అది మీరు ఏదైనా ఇవన్నీ కలిపైన 20 అకౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇదొచ్చేసి పే అకౌంట్‌లో స్కేలింగ్. ఫస్ట్ వచ్చేసి మీరు 2 మినిట్‌తోని స్టార్ట్ చేయగలరు. దాని తర్వాత అలా అలా స్కేలింగ్ చేయడం అవుతది. అండ్ వచ్చేసి కన్సిస్టెన్సీ రూల్ ఉంటది. 50% ప్రతి అకౌంట్‌కి కూడా. అండ్ వచ్చేసి ప్రాఫిట్ స్ప్లిట్ 100% ఉంటది. వేరే ఇప్పుడు లూసిడ్ గాని, ట్రేడిఫై గాని ఇవన్నీ 80% అంటే 90% స్ప్లిట్‌లిస్తాయి. అంటే 90 ఇస్తాయి మాక్సిమం. సో, దీనికి మాత్రం 100. అండ్ వచ్చేసి ఇన్‌యాక్టివిటీ పాలిసీ కూడా ఉంటది. దాన్ని కూడా చూసుకోండి. ఇంకోటేంటంటే మాక్సిమం మీరు 6 పే ఔట్స్ వరకే మీరు రిక్వెస్ట్ చేయగలరు. అండ్ వచ్చేసి పే ఔట్స్ కోసం చూద్దాం. ఇప్పటికొచ్చి వీళ్ళు 2023 నుంచి మంత్‌కి 4.35 ఇది పే ఔట్స్ ఇస్తున్నారు. టోటల్ వచ్చేసి 753.89 అండ్ ఓకే. ఇప్పుడు ఎఫ్ఏక్యూ చూద్దాం. ఇగోండి 25,000కి అయితే 5 డేస్ మినిమమ్ చేయాలి. డైలీ $100. 50,000కి అయితే 250,000, 100,000కి అయితే 300, 150,000కి అయితే 350. అండ్ వచ్చేసి మీరిప్పుడు పే ఔట్ రిక్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు దీని సేఫ్టీ నెట్ ఉంటది. అంటే మీరు దీని తర్వాతే పే ఔట్ రిక్వెస్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్ 25,000కి 26.100, 50,000కి 52.100, అలాగే 100,000కి 103.100, అలాగే 150,000కి 154.100 అలాగా. ఇది మీరు ఎప్పుడైతే క్రాస్ చేస్తారో అప్పుడు మీరు పే ఔట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే సేఫ్టీ నెట్ అనమాట. ఇప్పుడు మినిమమ్ ఈ సైడ్ ఉంది కదా! మినిమమ్ బ్యాలెన్స్ టు రిక్వెస్ట్ అది. ఇప్పుడు 26,600 చేశారనుకో మీరు ఎగ్జాంపుల్ అందులో మీరు 500 అలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికైతే సేమ్ అంతే. మాక్సిమం 6 పే ఔట్స్ వరకు మీరు చేసుకోవచ్చు పీఏ అకౌంట్స్‌లో. దాని తర్వాత పర్సనల్లీ వేరే కంపెనీస్ అయితే లైవ్‌గా తీసుకుంటాయి. ఇదేదో ఇంకా చెప్పలేదు. ఓకే. 50% రూల్ మాక్సిమం పివట్. ఇగోండి మాక్సిమం పివట్.
25Kకి అన్నీ 1000 ఉంటాయి. అంటే 6 పేఅవుట్స్ ఇంటూ 6 అంటే 6000 వరకు ఇది తీసుకోవచ్చు. అదే 50K అనుకోండి 1500 వరకు తీసుకోవచ్చు. అదే 100K అనుకోండి 200 వరకు. అదే 150K అనుకోండి 2500. నేనిప్పుడు రీసెంట్‌గా 100 అకౌంట్స్ బ్లో చేసిన తర్వాత నేనిప్పుడు ఈ ఓడిఐ తీసుకున్నాను 150Kది. 2500 పేఅవుట్ తీసుకున్నాను. 3000 తీసుకున్నాను. నెక్స్ట్ రిక్వెస్ట్ నేను మండే రిక్వెస్ట్ చేస్తాననమాట. రిమైనింగ్ 3000ది అది మీరు చూస్తారు ఆటోమేటిక్‌గా. అండ్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 90% ఆఫ్ అవుతుంది. 3 డేస్, 3 ½ డేస్‌లో అయిపోద్దనమాట. ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫుల్ స్టాక్ తీసుకోండి. ఎందుకంటే న్యూస్‌లో మనకి ఈజీగా పాస్ అవ్వచ్చు ఫ్యూచర్స్‌లో. అండ్ ఫ్యూచర్‌లో చాలా మంది స్కోప్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన కోడ్ తెలుసు కదా! ఏడబ్ల్యూజీ. దెన్ లక్కీ కోడ్ చాలా మందికి లక్కీ కోడ్ కూడా పోయింది. ఇది వచ్చిన తర్వాత చాలా పేఅవుట్స్ కూడా తీసుకుంటున్నారు. సో, అయిన తర్వాత మన డిస్కార్డ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గాని స్టార్ట్ చేద్దాం అలాగా ఇంకా. సో, అదే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మేక్ ష్యూర్ మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్. థాంక్ యూ.